మనల్ని ఆరిపోకుండా గతించిన ప్రభు బల్ల ఆరాధన నుండి నేటి దినం వరకు అనగా ఈ గడియ వరకు కూడా తిరిగి మళ్ళా ఆ రోజుకి మన అందరినీ సమకూర్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో స్థానిక దైవజనరాలు గారికి, అలాగనే మరి కుమారుడు మీనా సారథి వారి కుటుంబానికి, అదే మాదిరిగా కలిసి వచ్చిన అందరి పరిస్థితులకు కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ, మీ మధ్యకి వచ్చి మరి నెలల కాలం అయింది. తిరిగి మరలా నేటి దినాన్ని మీతో కలిసి మన దేవాది దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి మన హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది సమయం చక్కగా సిద్ధపడదాం. మనము చక్కగా ఇంతవరకు హృదయపూర్వకంగా ఆరాధించుకుంటూ వచ్చాం. ఈ లోకములో అత్యంత విలువైంది ఏదండి? దేవునితో కలిసి ఉన్న సమయం. ఇక మరొకటి ఏది లేదు. ఈ కళ్ళ ముందు ధనధాన్యాలు, వజ్ర వైడూర్యాలు, మేలిమి బంగారం కనపడొచ్చేమో అవన్నీ కూడా గతించిపోతాయి. లేక వాటిని వదిలి నీవు వెళ్ళవలసింది. నీతో వచ్చేది, నిన్ను తీర్చిదిద్దేది, దేవునితో సహవాసం చేయగలిగేటట్లుగా చేసేది ఏది? దేవుని సహవాసం. అందుకని ఇది మిక్కిలి అమూల్యమైనది. దానికి మరి మనం ఏ రీతిగా సిద్ధపడుతున్నాం? మరి నేటి దినాన్ని దేవాది దేవుడు పరలోకములో సింహాసనం మీద ఉండి ఆయన, భూలోకంలో ఉన్న ఆయన సన్నిధిలో ఉన్న మనల్ని ఆయన శరీరం ఇచ్చి మమేకం చేస్తున్నాడు. మీరు నేను ఒకటి కాదు, మీరు నా సంబంధం. దేవుడిని కనబట్టలేదు, కానీ ఎవరికి కనెక్ట్ అయి ఉన్నామండి? నిజమేనిది? నమ్ముతున్నారా? చెప్పండి ఒకసారి. ఈ విషయాన్ని నమ్మగలుగుతున్నారా? అయితే దేవుడు కనబడట్లేదని ఇదంతా ఒక ఆచారబద్ధంగా జరుగుతుంది అని అనుకుంటున్నారా? లేదు. ఖచ్చితంగా దేవాది దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ మనం చూస్తున్నాడు. ఇప్పుడు ఏమి కలిగి ఉండాలి? ఆయన శరీరాన్ని మనకి ఇస్తున్నాడు అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం ఎట్లా ఉన్నాం? అందరూ తీసుకోగలరా? అందరూ తీసుకోగలిగితే లోకమంతా ఇక్కడే ఉంటుందిగా. ఎవరు యోగ్యులు? ఆయనతో సహవాసం చేయడానికి ఎవరు యోగ్యులు? అంటే ప్రత్యేకంగా పిలువబడిన వారు, ఆహ్వానాన్ని అందుకున్న వారు. అందరికీ లేదు ఈ భాగ్యం. మరి ఈ లోకంలో ఎంతమంది ఉన్నారండి? శ్రేష్ఠులు, పండితులు, మహా యోగి పుంగవులు ఎంతమంది ఉన్నారు? బహుశ్రేష్ఠులు ఉన్నారు. మనకేమొచ్చు అంటే ఈరా జ్ఞానములో జ్ఞానహీనులవి, ఏ విషయంలో కూడా ఎన్నిక లేని వారు. కానీ మన మీద దేవాది దేవుడు దృష్టి నిలిపాడు. దృష్టి నిలిపిన కారణాన్ని బట్టి ఇప్పుడు మనం ఆయన చేత అంగీకరించబడ్డాం కనుక ఇప్పుడు మనం ఎవరిమి? శ్రేష్ఠులని. శ్రేష్ఠులము కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలండి? శ్రేష్టమైన దేవుడు నిన్ను ఎరిగి నిన్ను పిలుచుకుని తన శరీరము నీకు ఇవ్వడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉన్నాం? ఇది వాళ్ళ జరిగిపోతే మళ్ళీ అనడానికి లేదు. ఇది అక్కడ ముద్రించబడుతుంది. ఇది అంటే నువ్వు ఏ శక్తితో, ఏ ప్రభావముతో, ఏ మహిమతో నీ దేవదేవుని ఆరాధిస్తూ నువ్వు ఇక్కడ ఆయన సన్నిధిలో ఆయన ప్రతినిధిగా ఉన్నావు. నువ్వు ఇక్కడ
ఈ హృదయం ఎలా సిద్ధపడలో ఉంది? నిన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు. నామకార్థం నీ అంతరంగంలో ఏమాత్రము నివసించకూడదు. నిజమైన శక్తి కలిగిన ప్రభావము కలిగిన భక్తి చేయు కుమార్తెగా కుమారుడుగా నువ్వు రూపుదిద్దుకోవాలంతే. లోకం ఏమాత్రం నీలో పని చెయ్యకూడదు. ఇక కదా దేవుడు ఏం కోరుతున్నాడు అదే కోరుతుంటా మన నుంచి. మరి మనం ఎట్లా ఉన్నా అంటారు? దేవుడు పరిశీలించి చూచినప్పుడు మనం ఆయనకి ఎట్లా కనపడుతూ ఉంటాం? ఆయన దయాపూర్వక సంకల్పం చేత నీకు ఊరికే ఆయన శరీరం ఇచ్చేస్తూ ఉంటే, అది నామకార్థంగా మీరు దాన్ని మనమందరం కలిసి ఆ రీతిగా నెలకొకసారి వచ్చి కొనసాగుతూ ఉంటే నీకు ప్రయోజనం ఏమిటి? రండి అందరూ పరిశుద్ధ గ్రంథం తెరవండి. దావీదు కీర్తనలో 78వ అధ్యాయంలో 10వ వచనం. కీర్తనల గ్రంథము 78:10. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపక నొల్లకపోయిరి. ఆగుదామండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క భీమవరము బ్యాంకుల్ని సహవాసము నీ శరీరములో సిద్ధపడుతూ ఉండగా తండ్రి, మమ్మల్ని అందరినీ సమకూర్చి నిజమైన మనస్సు కలిగి, నిన్ను సంతోష పెట్టగలిగే మనస్సు కలిగి, మీరు మాయందు మనసు నిలపగలిగే ఆ ఉన్నతమైన భక్తి, శ్రేష్టమైన భక్తి జీవితము కలిగి నైనా యోగ్యమైన పనులు మాకు అందరికీ దయచేయునట్లుగా మీరు నాతో మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పెద్దవందనాలు తెలియజేసుకుంటూ, లేఖనం ఏం సెలవిస్తుందండి? ప్రభు యొక్క శరీరంలో చెయ్య వేయక పూర్వము మనందరం కూడా ఒక్కసారి మన అంతరంగాలు కడుక్కోవాలి. దేవునికి ఏం కనపడకూడదండి? అడ్డంకులేమీ కనపడకూడదు. 78:10 చూస్తే చదవండమ్మా. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింప నొల్లకపోయిరి. వారు అంటే ఎవరు? మన పితరులు. మన పితరులు. పితరులు ఏ అనుభవాల నుంచి వచ్చారండి? అసలు ఎలాంటి అనుభవం అది? వారి వల్ల కాని స్థితిలోంచి దేవుడు ఆదరించి లేవనెత్తుకుని విడిపించుకుంటూ వచ్చాడు. కన్నులారా చూచారు అది. ఆ ప్రత్యక్షతను, అక్కడ వారి యొక్క ఆ విసుగుదలను, ఆ ఇంటి చాకిరి, అవేమీ ఆ బానిస బ్రతుకులు చూడలేక దేవుడు వారిని అద్భుతంగా బయటికి తీసుకుని వచ్చాడు, విడిపించాడు. విడిపించి విడుదల నొంది కొనసాగుతూ 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 ఎలా అయిపోయారండి? ఎందుకంటే లేఖనం, వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము ననుసరింప నొల్లకపో. అంటే ఇది మానవుడికి పరిపాటి, అలవాటు. దేవుణ్ణి విడిచిపెట్టడం, దేవుణ్ణి హృదయపూర్వకంగా హత్తుకోలేకపోవటం, భక్తి జీవితం చెయ్యలేకపోవటం, దేవునికి ఇష్టమైన నడక నడవకపోవటం మానవుడికి ఏంటండి? అలవాటు. చాలా ప్రమాదకరం ఇది. ఈ అలవాటు మానవుల్లో కొనసాగితే నరకాగ్ని గుండమే స్వాస్థ్యం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భక్తి చేస్తున్న మనము ఈ వచనాన్ని బట్టి చూస్తే మనం ఎక్కడ ఉన్నట్లు అంటారు?
ప్రభువుని యొక్క శరీరాన్ని తీసుకోకముందు మనం ఒక్కసారి పరిశీలించుకుంటే మన పితరుల వల్లే ఉన్నామా, మనం కొంచెం ముందుకొచ్చాము? నీ అంతరంగానికి ఏమి సమాధానం ఇస్తుంది? ఎక్కడున్న భక్తి జీవితం? నీ మెట్టు ఎక్కడుంది? నీ నడవడికి ఎక్కడుంది? నీ నడక ఎక్కడుంది? నా నడక ఎక్కడుంది? వీళ్ళ మామూలు అనుభవంలోంచి రాలా, విపరీతమైన బానిసత్వంలోంచి, వారి వల్ల కాని పరిస్థితుల్లోంచి, వారు మరి అది అనుభవించలేని పరిస్థితుల్లోంచి దేవుడు లేపాడంతే. లేపి అద్భుతంగా బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి అనాథుల్లా వదల్లా, నిన్ను పాలు తేనెలు కలిగిన దేశానికి చేస్తాను, అంటే నెమ్మది కలిగిన స్థలాన్ని నేను చేరుస్తాను అని ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే వీళ్ళు ఎలా ఉన్నారని, ఎలా చేశారు అసలు? విపరీతంగా విసిగించారు. లక్షల మంది బయటకు వస్తే ఎంతమంది వెళ్ళారండి? ఇద్దరు వెళ్ళారు. మిగిలిన వారు దీనికి చిక్కబడిపోయారు. దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు. వాళ్ళ మన జీవితంలో ఎలా కొనసాగుతుంది? భయపడటం అంటే ఏంటి అసలు? ఆయన సన్నిధికి వచ్చి నువ్వు వణికిపోవటమా? ఆయన యొక్క విధి విధానాలు ఇదే అధ్యాయంలో 21వ వచనం ఒకసారి చూడమ్మా. వీళ్ళు ఎలా నడిచారు కనుక, ఎలాగా నిబంధనలు గైకొనక ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయారు కనుక 21వ వచనం చూస్తే, యెహోవా ఈ మాట విని కోపించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను, ఇశ్రాయేలు సంతతిని హరింపచేయుటకు కోపం పుట్టింది. బ్రతుకులు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? దేవునికి కోపం రేపితే ఆ బ్రతుకులు ఏమైపోతాయి? దేవుని చేత విడుదల ఉంది, దేవునికే కోపాన్ని పుట్టించారంటే మరి అలా పరిస్థితి ఏంటి అసలు? అంటే మానవుల హృదయం ఎలా ఉంది, ఎంత కఠినంగా ఉంది, ఎంత పనికిరానితనంగా ఉంది. దేవునికి విరోధంగా, దేవుని సహాయాన్ని పొందుకొని దేవునికి విరోధంగా లేవడమా? ఆ కారణం బట్టి ఆయన ఏం చేయాలనుకున్నాడండి? వారి మీద కోపగించడం, వారిని చూడండి. అసలు ఇప్పటికీ మానవ జాతి ఎక్కడ ఉంది? మరి దేవుడు ప్రేమమయుడండి, తన బిడ్డలను ఆయన చంపుకుంటాడా కదా? అసలు ఈ ప్రేమను మీరు గుండెల్లో నాటుకోవాలి. ఏం చేశాడండి ఆయన? కోపగించి వాడిని చంపేవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రండి, ఇదే గ్రంథంలోనే 8వ వచనం ఒకసారి చదవండమ్మా. ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. ఈ మాట ఏంటండి? యాకోబు సంతతికి శాసనములు అనుగ్రహించెను. యాకోబు సంతతి అనగా లోక జీవితము, పాపము కలిగిన జీవితము, అంటే నరకానికి సిద్ధమై ఉన్న ప్రజలకి ఆయన ఏం చేశాడండి? పిలిచి శాసనములు ఇచ్చాడు. అంటే మొట్టమొదటిగా లోకములోంచి రక్షింపబడటం, ఆయన పిలవటం, పిలిచిన తర్వాత శాసనములు ఇచ్చాడు. ఏంటి శాసనములు? అపోస్తుల కార్యములు 2:42. అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తులకు బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక వారు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఉండాలి. ఎక్కడి నుంచి పిలిచేటండి మనల్ని? లోకంలోంచి
యాకోబు సంతానముగా ఉండగా మనల్ని పిలిచి రక్షణ ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేలుగా. ఇప్పుడు మనం ఇక్కడ రావడమే నూతన నిబంధన ఇశ్రాయేలుగా ఆయన చేత అంగీకరింపబడినట్టు. ఇప్పుడు నూతన నిబంధన ఇశ్రాయేలుగా అంగీకరింపబడిన మనము ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అంటే, ఎలా ఉంటే దేవుని చేత అంగీకరించబడతాం? ఇవన్నీ దేని ద్వారా వస్తున్నాయి? సహవాసం ద్వారా. సహవాసం అంటే సామూహిక సహవాసం, రెండవది దేవునితో నీ వ్యక్తిగత సహవాసం. రొట్టె విరుచుటి అందు, ఇదిగో దానికి మనం సిద్ధపడతాము. ప్రార్థన చేయటి అందు అంటే ఇవన్నీ నిన్నేం చేస్తాయి? పరిశుద్ధపరుస్తాయి. లోక జీవితం నుంచి నిన్ను వేరు చేస్తాయి, దేవునికి దగ్గరగా తీసుకుని వస్తాయి. ఇవి మన జీవితంలో జరిగాయా లేవా? ఇది మన అనుభవం కదా, అనుభవం కదా. ఇలాగనే మళ్ళీ కీర్తన గ్రంథంలోకి వచ్చి 78వ అధ్యాయం 78:8 అండి. మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన యాకోబు సంతతికి శాసనమును నియమించాను. అది ఇప్పుడు జరిగిందా లేదా? లోకంలోంచి మనం పిలవటమే యాకోబు అనగా పాపము, పాప నిబంధన, పాప శాపములు, శాప మరణము కలిగిన మనల్ని ఆయన పిలవటం ఒక గొప్ప విషయం. ఈ గొప్ప విషయంలో పిలిచి మనకేమిచ్చాడండి? శాసనం. ఏంటవి? సంఘములోను ఈ వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడి ఉండడం. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఆయన మనల్ని ఎట్లా చూస్తున్నాడు అంటే, దాని కింద వచ్చిన ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. మనం ఇక్కడ రావడంతో ఏమవుతున్నామండి? నూతన నిబంధన ఇశ్రాయేలుగా అవుతున్నాం. ఇప్పుడు ఈ ఇశ్రాయేలుకి ఆయన ఏమిస్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. పిలవటం ఒకేస్తూ, పిలిచిన వెంటనే నీకు ధర్మశాస్త్రం అర్థం అవుద్దా? చిన్నపిల్లలం కదా, ఏమర్థం అవుతుంది మనకి? ఏమర్థం కాదు. కొద్ది రోజులు గడిచేసరికి ఆయన ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన మన మీద ఉన్న ప్రణాళిక ఏంటో, ఆయనకి మనకి కలిగిన సహవాసం ఏమిటో, మనకి ఆయన ఏమి ఇవ్వబోతున్నాడో, ఇవన్నీ విషయాలు అర్థమవుతాయి. అర్థమయ్యేసరికి ఇప్పుడు నువ్వు ఎక్కడ బలవంతుడు అవుతున్నావు? సహవాసంలో బలవంతుడు అవుతున్నావు. నూతన నిబంధన ఇశ్రాయేలుగా నీవు తీర్చబడుతున్నావు. ఇప్పుడు నీకు ఇస్తున్నాడు ఏంటి? ధర్మశాస్త్రం. అంటే దాన్ని చెయ్యడానికి నువ్వు శక్తిమంతుడు అవుతున్నావు. ఇప్పుడు కొత్తలో చేయలేవు. లోకంలో కొంత, ఇక్కడ కొంత, లోకంలో కొంత, ఇక్కడ కొంత ఉండగలుగుతావు. ఇప్పుడైతే దేవుని శాసనాలు చేయడానికి, దేవుని ఆజ్ఞలు ఆచరించడానికి, దేవుని యొక్క ఆలోచనలు జరిగించడానికి నువ్వు శక్తిమంతుడు అవుతావు. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు ఉంది కదా. ప్రేమించమని, మంచిగా నడవమని, ఎవరిది దొంగలించొద్దని ఉన్నాయి కదా 10 ఆజ్ఞలు. ఇవి జరిగించడానికి శక్తిమంతుడు అవుతావు. యాకోబు సంతతిగా ఉండగా నీకు ధర్మశాస్త్రాన్ని అయితే ఏం చేస్తావు? చేయలేం. దీని విలువ తెలియదు మనకి. యాకోబు సంతతిగా ఉండగా ఆయన ధర్మశాస్త్రాన్ని పట్టుకుని నీ చేతిలో పెడితే ఏం చేస్తావు? కింద మీద తిరిగేసి పక్కన పెడతామంటే చదువుతావు, కానీ ఏం రాదు? శక్తి రాదు. జరిగించడానికి ఏం చాలదు? శక్తి చాలదు. అంటే నీవు దేవుని వశం అవ్వడానికి నీకు శక్తి సరిపోదు. దేవునితో సంబంధం కలిగి ఉండడానికి నీకు శక్తి చాలు. యాకోబు సంతతైన మనల్ని పిలిచి, తన సహవాసాన్ని పిలిచి ఆయన ఏమి శాసనాలు ఇచ్చి ముందు నీకు పరిచయం చేస్తున్నాడు. నేను ఎలాంటి వాడిని, నేను నేను అందుకు కన్నాను, ఇదిగో నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, ఇదిగో నేను ఎలా చేయాలనుకుంటున్నాను అని ఆయన ఆలోచనలోంచి సమస్తము నీకు తెలియజేయబడినప్పుడు అప్పుడు నీకు అర్థమవు. ఇక నూతన నిబంధన ఇశ్రాయేలుగా నువ్వేం చేసి శక్తిని పొందుకుంటావు. ఏంటి, నా తండ్రి ఇంత నాకు మహిమను నాకు ఇవ్వాలనుకుంటున్నాడా, ఇంత ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడా, ఇక నేను దేవుని కొరకే బ్రతకాలి.
ఇక నేను దేవుని సంబంధిని, ఇక నేను దేవుని వశమై ఉండాలి. అపవాది వశం అవ్వకూడదు. ఇక నేను తిరిగి మళ్ళీ యాకోబు జీవితానికి, ఆ లోక జీవితానికి నేను కలిగి ఉండకూడదని నువ్వు శక్తివంతుడు అవుతావు. అప్పుడు ధర్మశాస్త్రం నీ చేతిలో పెడితే నువ్వు జరిగించడానికి శక్తివంతుడు. దానికి ఏమేం కావాలి? నీకు ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి. అవును కదా? వీలు కలిగించాలి. ఇవన్నీ మన పనుల, దేవుని పనుల? అంటే దేవాది దేవుడు ఎంత ప్రేమించాడో చూడండి. అంటే నీ మొదటి దినము తెలియదు, నీ చివరి దినము నీకు తెలియదు. ఈ ప్రయాణంలో నిన్ను దేవుడు ఎంత కాస్తున్నాడో, ఎంత కాపుదల ఇస్తున్నాడో, తిరిగి మళ్ళీ నీకు అసలు ఏమి సమకూరుస్తున్నాడు, ఏం ఆలోచించుతున్నారు మీరు? అసలు మట్టి పురుగులమైన మనము నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవాలి అంతే. పుట్టామంటే ఏం కలిగి ఉన్నామండి? పాపము కలిగి ఉన్నాం. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ కారణాన్ని బట్టి పుట్టామంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? నరకాగ్ని ఉండడానికి మన స్వాస్థ్యం. అలాంటి స్థితిలోంచి దేవుడు ఏం చేశాడండి? యాకోబు సంతతిలోంచి ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడిగా నిన్ను పిలిచి ఆశీర్వదించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నీకు అందించాడండి. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం నీకు బలం అవుద్ది అన్నమాట. దేనికి బలం? ఇది పాపాన్ని నెట్టివేయడానికి నీకు బలం అవుతుంది. దేవునితో సహవాసం చేయడానికి బలం అవుతుంది. దేవుడెవరో తెలియదు మనకి. ఏదో మనకు తెలిసింది భుజాన్ని వేసుకుని తిరుగుతూ వచ్చాం. అది మనకంటే ముందో మన తర్వాత అది మన వల్ల అది గతించిపోతుంది. దేవుడు అసలు ఎక్కడి నుండి లేపాడండి మనం? దేవునికి ఎంత రుణస్తులు మనం, ఎంత భయపడాలి? భయపడదామా? మన పితరుల వల్లే ఉందామా? ఏ భక్తి చేయాలి మనం? మన పితరులు కూడా ఇదే దేవుని బయటకు వచ్చారు, కానీ ఏమైపోయారండి? ఇద్దరే వచ్చారు. ఇప్పుడు మనం ఇద్దరు కోవలో ఉందామా, లక్షల మంది కోవలో ఉందామా? చెప్పండి. ఖచ్చితంగా ఎంత కట్టుకోవాలి జీవితాన్ని, దేవునికి ఎంత భయపడాలి. వాళ్ళ దేవుని భయం ఎవ్వరికీ లేదు. మనకి ఇక్కడ కాసేపు భయపడతాం, బయటికి వెళ్ళిన తర్వాత మనమేంటో చూపిస్తాం. ఎక్కడ మరి మనం? ప్రభువుని యొక్క శరీరాన్ని తీసుకోవడానికి యోగ్యులమా అని క్వశ్చన్ వేస్తే, దేవుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడిగితే, నువ్వు యోగ్యురాలువేనా లేకపోతే నువ్వు యోగ్యుడువా అని అడిగితే మనం ఇచ్చే సమాధానం ఏంటంటారు? నాశనం లేని శరీరం ఆయన నీకు ఇవ్వాలని అక్కడ భాగము నిత్యము జీవించేది, ఒక మహిమ కలిగిన దేవాది దేవుని దగ్గర నీవు నివసించడానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడు. మరి నీ భక్తి జీవితం ఎలా ఉంది అసలు? ఏది చూస్తున్నావు? ఆశీర్వదిస్తాడనా, ఆరోగ్యం ఇస్తాడనా, ఉప్పు పప్పు ఇస్తాడనా? అసలు నీ భక్తి జీవితం ఎక్కడ ఉంది? దేని కొరకు నువ్వు దేవుల్లో కొనసాగుతున్నావు? ఇప్పుడు మనం అనుకున్నట్లే ఓ 10 ఎకరాల్లో రాశారనుకోండి, మనకి ఎన్నాళ్ళు ఉంటుంది అది? ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకున్నారు అనుకోండి, మనం వదిలేసి వచ్చేయాలి లేదా? 10 ఎకరాలు అక్కడ ఉంటుంది, మనం వదిలేయాలి. దాని వెంబడి తిరిగితే పరలోక రాజ్యంలో నీ స్థానం ఏంటి అసలు? ఇప్పుడు ఈ దేవాది దేవుడు ఏమంటున్నాడండి? అసలు ఈ శరీరాన్ని ఇక్కడ ఎందుకు ఉంచాడు మన మధ్యలో? నశించని నిత్య జీవాన్ని నీకు ఇవ్వడానికి. ఈ లోకంలో ఉప్పు లేకపోయినా, పప్పు లేకపోయినా, అనేక ఆర్థిక పరిస్థితులతోటి, సముద్రపు అలలతోటి కొట్టబడుతున్నా కూడా
ఏంటి ఇంత భక్తి చేస్తున్నాను, దేవుడు నన్ను కనికరించట్లేదు, నా బాధలు నాకే ఉన్నాయి అని అనుకుంటున్నావేమో. దేవుడు తీర్చాలంటే క్షణకాలం, ఆగితే ఎగిరిపోతాయి అంతే. కానీ ఒకవేళ తీరిస్తే దేవునికి దూరం అవుతావేమో. వెనుక ఉన్న ప్రేమ నీకు అర్థం కావట్లా. ఇక్కడ విస్తరింపబడతావు, ఎక్కడ నశించిపోతావు? ఆయన దగ్గర నశించిపోతావు. ఆయన ఉద్దేశం ఏంటి? అక్కడ నశించకూడదు, ఇక్కడ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మిక్కిలి స్వల్ప జీవితం, ఇది 60-70 వెళ్ళిపోతుంది. చిరకాలము జీవించేది ఎక్కడ? ఆయన దగ్గర. నిజంగా మానవుడు, మరి మన పితరులు ఏం చేశారండి? దేవుని విసిగించారా లేదా? మనం విసిగించమని గ్యారంటీ ఏంటి? దేవుణ్ణి మరువని గ్యారంటీ ఏంటి? నీకు సకల సమృద్ధిని ఇస్తే. గ్యారంటీ ఉందండి? చెప్పండి. నాకు ఎంత ఆస్తిపాస్తులు ఇచ్చి నేను దేవుడిని వదలను అని అనుకోవచ్చు, కానీ జరిగే క్రమంలో దేవుడు పక్కకెళ్ళిపోతాడు. అవే మనకి దేవుడు. అప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదం అది గొప్పదా? దేవునితో సహవాసం ఉంచాలి అనే ఆ గొప్ప ఆలోచన గొప్పదా? కదా. ఇప్పుడు దీన్ని బట్టి దేవుడు నిన్ను కష్టాల్లో నడుపుతున్నాడు అనుకోండి, దేవుడు మంచోడు కదా? మంచోడా? ఎందుకంటే దేవుడు మనల్ని తన ప్రాణం ఇచ్చి కాపాడుకున్నాడు కనుక ఇక్కడ నీకు ఎలాగైనా ఇబ్బంది ఏమి లేదు. కానీ అసలైన జీవితం ఇక్కడ నువ్వు కొన్ని నేత్రాలు ముయ్యబడగానే అక్కడ కనెక్ట్ అయిపోవాలంటే నీ భక్తి జీవితము సంపూర్ణము చేశానని తృప్తి నీకు ఉండాలి. నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందించగలగా. ఇది క్రైస్తవుని యొక్క భక్తి జీవితం. ఈ శరీరము నిన్ను ఇక్కడ విడిచిపెట్టకుండా దేవునితో అక్కడ అనుసంధానం చేయడానికి నీ మన మధ్యలో ఉంచండి. దీన్ని పొందుకోవడం కూడా ఒక యోగ్యత ఉండాలి. లోకంలో తిరిగి ఇక్కడ కూడా నేను చేసి తీసుకుంటే కనుక అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. దేవుడు తన శరీరాన్ని ఆయన అనుకోవాలి, నా కుమార్తె యోగ్యవంతురాలు, నా కుమారుడు యోగ్యుడని ఆయన సంతోషించాలి. నీ తృప్తి గురించి నువ్వు అందులో చెయ్యవేయడం కాదు. నీ తృప్తి గురించి చెయ్యవేస్తే మన పితరులు జరిగినట్లే జరుగుద్ది. కానీ నీవు దేవునికి భయపడి ఆయన ధర్మశాస్త్రాన్ని అంతరంగంలో స్థాపించుకుని ఆ విధంగా నువ్వు కొనసాగితే దేవుడు సంతోషిస్తాడు. ఆ కుమార్తె యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొంది, ఆమె నేను ఒకటే. భీమవరం ఈ బ్యాంకాల్ని సహవాసము నేను ఒకటే. ఇదిగో నా ప్రతిరూపం నేను భూలోకంలో ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారని ఆయన సంతోషించాలి. అది నీ భక్తి జీవితం. క్వాలిటీ ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్న వేసుకుంటే మనం ఎక్కడున్నట్లు. పితరుల వల్లే ఉన్నామా, లేదా శ్రేష్టమైన భక్తి చేయి గుంపులో ఉన్నామా? ఏది శ్రేష్టమైంది? దేవుడు దేన్ని అంగీకరిస్తాడు? దేవుడు దేన్ని ఇష్టపడతాడు? ఎస్, మనం వచ్చి నెలలో ఉంటామో లేదో మనకి తెలియదు. రేపని నేను ఎందుకు అనలేదంటే రేపటి వరకు కూడా వద్దని, మరుక్షణం ఏంటో మనకు తెలియదు. అయితే దేవాది దేవుని యొక్క శరీరాన్ని సమీపించాలి అంటే ఆయన అనుమతి లేదే జరగదు. ఆయన తీసివేయాలని అనుకోడు, కానీ నువ్వు పరిపూర్ణుడు కావాలి, అది ఆయనకి ఇష్టం. కనుక వచ్చే
మరలా ఆయన శరీరాన్ని సమీపించడానికి నేను ఉంటానో లేదో నాకు తెలీదు అని ఇప్పుడే ఏం చేయాలి? మనం యోగ్యమైన రీతిలో సిద్ధపడు. నువ్వు చేసేది మామూలు కార్యం కాదు, చిన్న కార్యం కాదు. దీని విలువ నువ్వు అక్కడ అడుగు పెట్టిన తర్వాత తెలుసు. ఈ ప్రభావము, ఈ మహిమ, ఈ ఘనత, నీ దేవునితో సహవాసము ఆయన నీకు ఏర్పరిచిన అక్కడ ఉన్నతమైన స్థలములో నువ్వు సంచరిస్తూ ఉంటే, ఆయన నీతో సంచరిస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగం అంతే. ఎంత మహిమ ఇచ్చావా, నేను నీ కొరకు అలా బ్రతకలేదయ్యా, ఇంత ఉందంటే నేను తొల్లెత్తును అని అనుకుంటావు, కానీ అక్కడ అవకాశం ఉంటుందా? ఉండదు. ఆ తొల్లంటే విందో ఇప్పుడు నీ అనే రోజు నీకుండగానే ఇక్కడ నీ జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని కట్టుకోవాలి. చూడండి, ఆయన వ్యతిరేకించిన పితరుల్ని ఖచ్చితంగా కోపగించుకున్నాడు. ఆయన దహించి వేయాలనుకున్నాడు. ఆయన చంపడు కానీ నరకానికి విడిచిపెట్టేస్తాం. ఆయన్ని సంపూర్ణంగా వెంబడించకపోతే ఆయన మన భక్తి జీవితాన్ని బట్టి ఆయన సంతోషించాలి, బాధపడకూడదు. అంటే మనం ఎంత నడుము కట్టుకోవాలంటారా భక్తి జీవితంలో? ఇప్పుడు చేసే భక్తి సరిపోతుంటారా దేవుని దగ్గర నివాసం చేయడానికి? చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని అందుకుని క్షణక్షణము కూడా ఆయన కొరకు నీవు రూపింపబడాలి. ప్రతిరోజు నీ సాధనది. ఆత్మ సహాయాన్ని అడిగితే ఆత్మదేవుడు సాయం చేస్తాడు. దేవునికి నీకు కనెక్ట్ చేస్తాడు ఆయన. అసలు కోరుకోవడం అనే ప్రక్రియ నీలో ఉంటాను. దేవుని దగ్గర శక్తిమంతున్న వాళ్ళని కోరిక నీదై ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏది కొరత చేయడు, నువ్వు కోరుకునే కొద్దీ నీకు అనుగ్రహిస్తాడంతే. ఈ దేవుడే నా దేవుడని నీ అంతరంగం ముందు స్థాపించుకుని ఈ దేవుని కొనక నువ్వు బ్రతుకుతూ వెళితే ఖచ్చితంగా ఆత్మదేవుడు నీకు సహాయం చేసి దేవునితో మమేకం చేస్తాడంతే. రావాలి. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి ఇంకా యాకోబు సంతానంగా వద్దు. ఇంకా నూతన నిబంధన ఇశ్రాయేలుగా నీవు దేవుని చేత పరిగణింపబడా. చర్చికి వెళ్తున్నాను కదా, నేను ఇశ్రాయేలు నన్ను నువ్వు అనుకుంటే సరిపోదు. దేవుని చేత పరిగణింపబడా, ఆ లెక్కలోకి రావాలి. అంటే ఇప్పుడు మన భక్తి జీవితం ఏ విధంగా, ఎంత గౌరవంగా, మర్యాదగా, భయంతో భక్తుడు చేయాలంటారు? మన పితరులు పండుగలు ఆచరించారు, ఆ విధి విధానాలు చేస్తూ వచ్చారు, అయినా తప్పిపోయారు. వాళ్ళే తప్పిపోయారంటే మనం తప్పిపోయామని గ్యారంటీ ఏంటి? అంటే ఎంత జాగ్రత్త పడాలి. తప్పిపోయామా, ఇంత భక్తి జీవితం ఏమైపోయిందండి? వ్యర్థమైపోయింది. దేనికి అప్పచెప్పబడిపోతాం? నరకాగ్ని కొనడానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నీ భక్తి జీవితం వ్యర్థం కాకూడదు, దేవునితోనే నువ్వు సహవాసం చెయ్యాలి. అంటే అసలు దినదినము ఇప్పుడు మనం ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఎలా పరిగెట్టాలంటారు? అది చెయ్యడానికి నీ అంతరంగం ముందు స్థాపించుకుని ధర్మశాస్త్రాన్ని నువ్వు బలంగా చేపడితే ఆత్మదేవుడు దాన్ని చెయ్యడానికి సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడిని, ఆ భక్తిని చూసి దేవుడు సంతోషిస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు. అక్కడ ఒక ఘనమైన పాత్రగా నిన్ను ఇస్తాడు. తన కుమారుని పక్కన నీకు సింహాసనం వేసి రాజ్యమేలువానిగా నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో ఏదో పనికిరాని దాని గురించి అలా 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 తిరుగుతూ సమయాన్ని పాడు చేసుకుంటే అక్కడ ఎలా ఉంటాం? దానికి మన బైబిల్లోనే ఉంది. బేదలాజరు ధనికుడు. ధనికుడికి కొదువేమి లేదు, కానీ కొదువు ఎక్కడుంది? అక్కడ ఉంది కొదువు. లాజర్కి
ఈ బల్లమించబడిన ముక్కలు తిని కాలం గడిపాడు. అంటే సమస్త కొదువులు ఆయన దగ్గర ఉన్నాయి, పైగా ఆరోగ్యం కూడా లేదు. అంటే ఆయన దగ్గర శ్రేష్టమైనది ఏది, యహలోక జీవితంలో ఏది కూడా లేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహామును ఆదుకున్నాడు. ఎంతకాలం? నో లిమిట్. మన తండ్రి ఉంటాడు, మనం ఉంటాం అంతే. ఎవరిది శ్రేష్టమైన జీవితం అంటారు? ఇప్పుడు చెప్తున్నారు. నిజంగా ఆ ధనధాన్యాన్ని మీకు వస్తే మీరు దేని వెంబడి వెళ్తారు చెప్పండి ఒకసారి. లాజర్ లాగా అక్కడ అందుకుంటారా, లేకపోతే ధనికుల్లాగా ఎక్కడ అందుకుంటారా చెప్పండి ఒకసారి. శ్రేష్టమైన భక్తి నీ వశమవ్వాలి. ఈ సర్వ సృష్టికర్త నీ దేవుడై ఉండాలి. ఎవ్వరూ తెలియం కాదు. ఇంకా అందరం వెళ్ళిపోవాలి, అందరం వెళ్ళిపోవాలి. ఇది మన స్థిరం, మన ఆధార్ కార్డు ఇది కాదు. మన ఆధార్ కార్డు ఇది కాదు. ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఉంది, అక్కడ పరిగణించబడాలి. నీ సిటిజన్షిప్ అక్కడ. అంటే ఇహలోకంలో దేవుడు చెప్పినట్లుగా నిజమైన సరి అయిన భక్తి చేస్తూ ఆయన మన యందు సంతోషించున్నట్లుగా మనం భక్తి చేయ విషయంలో శక్తిమంతులం కావాలి. నామకార్థం భక్తి చేస్తే మన పితరుల వల్లే మనం ఓడిపోతాం. ఆత్మీయ జీవితం ఓడిపోతే నరకాగ్ని గుండానికి అప్పచెప్పబడతాం. అది శరీరం ఎందుకు ఉంచాలనుకున్నారు? ఇదిగో నేను పరలోకంలో నా తండ్రి యొక్క కుడి పార్శ్వమునున్నాను, నీవు నా పక్కన కూర్చుండడానికి నా శరీరాన్ని వదిలి వెళ్తున్నాను. దీన్ని యోగ్యమైన రీతిలో దీన్ని ఆచరించు. భయము కలిగి, భక్తి కలిగి, ధర్మశాస్త్రంలో యందు దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడువై ఆయన శరీరంలో చెయ్యి వేస్తే దేవుడు సంతోషిస్తాడు. బ్యాంకాలనీ సంఘము నా అంగముగా రూపుదిద్దుకుంటుంది. నా అంగం బలపడుతుంది, నా అంగము శక్తిమంతురాలు అవుతుంది, నా సంఘము నా వలే మారుతుంది. ఇది కదా ఆయన ఆలోచన. మరి నిజంగా మన సహవాసాన్ని బట్టి, మనల్ని బట్టి ఆయన ఆ ఆలోచన ఆలోచించగలడా లేదా? ప్రశ్న వేసుకుంటూ ఒకసారి. భక్తి జీవితంలో అసలు మనం ఏ మెట్లో ఉన్నాం చెప్పండి. ఇంతవరకు మన భక్తి దేవుడు చూసి బలా నా నమ్మకమైన సంగమా అని మనల్ని అభినందించగలిగే స్థితి, ఆత్మీయ స్థితిలో మన ఆ కోవకు రాగలమంటారా? దేవుడు ఆ నమ్మిక మన మీద ఉంచగలంటారా అని ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలించుకుంటూ, సమయం అయిపోయింది కనుక వాళ్ళలో చేయి వేద్దాం. విలువైన మాటలు చాలా ఉన్నాయి. మరి 1 గంట అయిపోయింది, 10 నిమిషాలు తక్కువ చెప్పనా. ఈ భక్తి జీవితము మరి ఏ రీతిగా కొనసాగుతున్నాం? మనకు మరి ఒక జీవితం లేదు. ఈ ఒక్క జీవితంతో ఎక్కడికి వెళ్ళిపోవాలండి? భూమికి, ఆకాశానికి, అందు మహాకాశానికి అధిపతి అయ్యున్నటువంటి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ ఒక్క జీవితమే, ఇందులో సగం వెళ్ళిపోయింది. ఆయన తెలుసుకునేసరికి యాకోబు సంతతిగానే తిరిగేసాం. ఇప్పుడు వచ్చాం, నూతన నిబంధన ఇశ్రాయేలుగా అడుగు పెట్టాం. ఇక్కడి నుంచి పుణ్య ప్రారంభం కాదు. తెల్లాలైతే నా కుటుంబానికి ఏమి సమకూర్చున్న ఆలోచన ఉంటుందా లేదా? మన బిడ్డలకి ఏమి సెట్ చేసుకుని ఉంటుందా లేదా? మగవారైతే నా కుటుంబానికి నేను ఈ సంవత్సరంలో ఏం సమకూర్చు, ఎన్ని ఆలోచనలు ఉంటాయండి? ఉంటాయి ఉండవా? ఇన్ని ఆలోచనలు శరీరం గురించి ఉన్నాయి కదా, మరి ఆత్మీయ జీవితంలో నీ ఆత్మ గురించి ఎందుకు ఉండటం లేదు? నీ కుటుంబం గురించి ఇంత ప్రణాళిక ఉంది. ఇదిగో నా చిన్నోడికి ఇది ఇవ్వాలి, నా పెద్దోడికి ఇది ఇవ్వాలి, లేకపోతే నా చిన్న పాపకి ఇది ఇవ్వాలి, నా పెద్ద పాపకి ఇది ఇవ్వాలి. ఇది ఒక ఆలోచన ఉంటుంది, ఉండాలి కూడా. కానీ దేవుడు ఇది లేకుండా ఉండమని అంటలా, ఇది ఉండాలి. దీనికంటే ఎక్కువ
ఏది ఉండాలండి? దీనికంటే ఎక్కువ మనం నశించిపోతావు కదా. నువ్వు ఆలోచించేది కుటుంబం గురించి, నలుగురు గురించి, కానీ ఆత్మీయ జీవితం నీ వ్యక్తిగతం. మరి నువ్వెక్కడికి వెళ్తావు? కుటుంబం గురించి ఆలోచించి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు నీ మెట్టు ఎక్కడ? నీ అడిగి ఎక్కడి నుంచి పడాలి? ఇప్పుడు నీ దేవుడేమో నీకు ఒక ఉన్నతమైన శ్రేష్టమైన రాజ్యాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడే. ఎన్నికలైన మనల్ని మనతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాడే. నీ భుజం మీద రాజ్యభారం పెట్టాలనుకుంటున్నాడే. తన కుమారునితో పక్కన కూర్చుని పెట్టి ఇంతటి గొప్ప ఆధిక్యతను నీకు అనుగ్రహించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మరి మనం ఎక్కడున్నాం? నా కుటుంబం నా కుటుంబం నా కుటుంబం అని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి? టైం సరిపోట్లా. ఇప్పుడు ఏం చేయాలంటే జ్ఞానంగా నీవు భక్తి ఇహలోక జీవితం కంటే ఎక్కువ కట్టుకోవాలి. ఇహలోక జీవితంలో కొంచెం కష్టంగా అటు ఇటు వెళ్ళిపోయిన ఇబ్బంది, దాని గురించి ఇబ్బంది పడక్కర్లేదు మీరు. మనం ఏం చేస్తున్నాం? యాకోబు సంతానంగా ఉండి ఇహలోక జీవితానికి ఎక్కువ విలువిచ్చి ఆత్మీయ జీవితానికి అవకాశం ఉంటే కుదిరితే ఇది మన ప్రయాణం. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉంటాం అంటారు? దేవుడు ఇచ్చేదేంటి? మనం పొందుకునేది ఏంటి? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం నీకేం చెప్తుంది? ఏం తెలియజేస్తుంది? యహలోకంలో నువ్వు ఎంత కొనడువైనా వదిలి రావాల్సిందే. అది నీ కూడా రాదు. ఇక నెమ్మది ఇవ్వలేదు. దానికి సాక్ష్యం ఎవరు? ధనికుడు బేదరాజు. ఇది చూసి కూడా ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? పితరుల వల్లే. అవునా కదా? ఆ కాలంలో వాళ్ళు అలా చేశారే, ఈ కాలంలో మనం ఇలా చేస్తున్నాం అంటే. కానీ మెట్టికి ఎవరైనా దేవునికి దూరంగానే ఉన్నాం. కానీ ఏమనుకుంటున్నాం? దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర కాంతిని బట్టి నువ్వు దూరంగా ఉన్నావా దగ్గరగా ఉన్నావా? పరిశీలన కలిగి ఉండాలి. రెండవది, కుటుంబం గురించి కష్టపడుతున్నట్లా. కుటుంబం గురించి కష్టపడాలి, కానీ మొట్టమొదటి అంశం ఏంటంటే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం. అలాగని కుటుంబాన్ని నిర్లక్ష్యం చెప్తే అది దేవుడు అలా ఒప్పుకోడు. ఈ రెండు బ్యాలెన్స్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అనుభవించి తీరవలసింది. ఒకవేళ నీకు ఆత్మీయ లేముంది అనుకోండి, అక్కడ ఎన్నిక లేని వారిగా మిగిలిపోతాం. కనుకనే ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఖచ్చితంగా చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ మరి నిన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు. ఆయనకు తగినట్లుగా నీవు సిద్ధపడాలి. నీ భక్తి యోగ్యమైనది అయి ఉండాలి. గుంపులో గోవింద అన్నట్లుగా మారకూడదు. ప్రత్యేకింపబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ఎదురు చూచేవారిగా ఒకవేళ మనం తీసివేయబడినా అక్కడ నీ స్వాస్థ్యం నీకు ఉండి తీరా. ఈ లోకంలో అనేక అలలు వస్తాయి. కుటుంబం నుంచి, పిల్లల నుంచి, అనేక అనారోగ్య పరిస్థితుల నుండి, ప్రక్కవారి నుండి ఎన్నో వస్తాయి. వాటిలన్నింటిని దాటుకుంటూ దేవుని సహాయంతో నీ భక్తి జీవితం ఎలా ఉండాలండి? ఒక శ్రేష్టమైన భక్తి జీవితంగా ఆలోచన నీకుండా ఈ ధర్మశాస్త్రం నీకు చెప్పుద్ది. నూతన నిబంధన ఇశ్రాయేలుడు అయిన నీవు నిజముగా నూతన నిబంధన ఇశ్రాయేలుడు అక్కడ నీవు అడుగు పెట్టాలంటే పరలోక రాజ్యంలో. ఈ కుటుంబం కొరకు నువ్వు ప్రాకులాడితే ఖచ్చితంగా ప్రాకులాడాలి, కానీ దేవుని కంటే మొదటి స్థానం దీన్నిస్తే నీవు అక్కడ అధికుడిగా ఉంటావు. లేకపోతే శక్తి చాలు. అందుకనే సహవాసాన్ని వదలకూడదు. ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఇది నీ బలం. ఇది నిన్ను పిలిచిన వాడు సామాన్యుడు కాదు.
ఇహ పరములలో ఆయన ఎన్న తగినవాడు, ఆయన ఎన్న తగినవాడు. కానీ నీ కొరకు ఏం చేశాడు? సమయం అయిపోయిందండి, చక్క దాటేస్తుంది చాలా అంశం. ఓకే, నీ కొరకు ఆయన ఏం చేశాడంటే, నా దగ్గర ఒక చిన్న పాట ఉందండి. ఓకే, ఒక్కోసారి నా పాట. భయపడకోమో ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకోము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి. ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమీచి నిన్ను కొన్నాడు, తన రక్తమీచి నిన్ను కొన్నాడు. భయపడకోము ఓ చిన్న మంద. తన రాజ్యమంతా ఎంతండి? తన రాజ్యమంతా నీకియ్య కోరి. సో ఆయన ఆలోచన మనమేంటి, మన బ్రతుకులేంటి? కానీ ఏమిస్తానంటున్నాడు? నాశనము లేని స్థలములో, పరలోక రాజ్యములో తన రాజ్యమంతా నీకు ఇస్తాడట. చూడండి, ఆయన ఆలోచన ఎంత ఉన్నతంగా ఉంది. ఉన్నత పిలుపు, ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వడానికి ఉన్నతమైన పిలుపు నీకు ఇచ్చాడు. ఎక్కడి నుండి? యాకోబు సంతానముగా లోకంలో తిరుగులాడుతున్న నాశనానికి వశమై ఉన్న మనల్ని తన సంతతిలోనికి, తన సంఘములోనికి, తన ఆవరణలోనికి పిలిచాడు. ఉన్నతమైన పిలుపుని నీకు ఇచ్చాడు. ఇచ్చి తన రాజ్యమంతా నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఇలా పిలవడానికి గల అర్హత ఏంటి అంటే, తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఇంత చేసిన దేవాది దేవునికి అసలు మన బ్రతుకులో ఏమి ఇవ్వగలం? మిగిలిన శాశ్వత జీవితాన్ని ఖచ్చితంగా ఆయనకి ఇద్దామా లేదా? ఇవ్వాలా లేదా? నీ పట్ల ఎంత యోగ్యమైన ఆలోచన ఇది? ఇక్కడ ఒక సెంటు కొనుక్కోవడానికి చచ్చిపోతున్నాం కదా, ఇక్కడ నలిగిపోతున్నాం కదా. పరలోక రాజ్యంలో నాశనం లేని తన రాజ్యం అంతా నీకు ఇవ్వడానికి అంటే ఒక్కసారి చూడండి, ఆలోచించండి. ఊహకే భయంకరంగా ఉంది. అంత ప్రేమిస్తున్నాడండి మనల్ని, అంత ప్రేమిస్తున్నాడండి. యోగ్యతని మనల్ని పిలిచి, తన ప్రాణమిచ్చి, తన రక్తమిచ్చి మనల్ని కొని, తన రాజ్యానికి మనల్ని ఒక ఉన్నతమైన పిలుపుని పిలిచాడు, అందించాడు. పిలుపు తన ధర్మశాస్త్రాన్ని నీ చేతిలో పెట్టాడు, నీ భాషలో. ఎంత రుణస్తులు అన్నమాట, ఎంత రుణస్తులు. నీకు నిద్ర పట్టకూడదంతే. భక్తి జీవితంలో నేను ఎక్కడ తక్కువ అయిపోతున్నాను. ఇవాళ మనం ఎలా ఉన్నంటే మన పితరుల వల్లనే, ఏం తేడా లేదు. మన పితరుల వల్లనే మనము కూడా కొనసాగుతున్నాం. ఎలా చేయాలి భక్తి జీవితం? పాస్ ఈజ్ పాస్. ఓకే, ఇక్కడి నుంచి, ఈ క్షణం నుంచి నువ్వు ఎలా కట్టుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఎవరి వశం అవ్వాలనుకుంటున్నావు? అపవాది వశమా, దేవదేవుని వశమా? మార్చండి, భక్తి జీవితాన్ని మార్చండి. ఒక శక్తి కలిగిన నామకార్థం తీసుకొట్టివేయండి మన జీవితాల నుంచి. శ్రేష్టమైన ఒక ఉన్నతమైన భక్తి జీవితానికి నడుము కట్టుకుని మిగిలిన మన జీవితాలు, ఆయుష్ని ఖర్చు పెట్టేద్దాం. అప్పుడు నీ దేవుణ్ణి నిన్ను చూసి ఆనందిస్తాడంతే. పరలోక రాజ్యంలో నీకు అన్నాను కదా, తన రాజ్యం అంతా నీకు ఇవ్వాలి. ఆ రాజ్యంలో ఏముంటాయండి? నశించిపోయే ఈ లోకంలోని ఇన్ని మహిమలు, ఇన్ని ఘనతలు ఉంటే, నశించిన ఆ రాజ్యంలో ఏముంటాయి? నీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో వర్ణనాతీతం పరలోక రాజ్యం గురించి. నువ్వు ఇక్కడ ఒక వజ్రం కొనుక్కోండి, జీవితం చాలుతాం. అక్కడ అట్లా తల్లుకుంటూ నడుస్తాం.
బంగారు వీధులు అంట, ఆ? వజ్రాలతో కాంతివంతం అంట. అసలు ఎన్నున్నాయి అంటే నీ స్థాయి ఎంత ఉన్నతంగా మారిపోతుంది అక్కడ. మరి దానికి సంపాదించుకుంటావా లేకపోతే ఈ లోకంలో సంపాదించుకుంటావా? ఒకసారి ఆలోచించుకుని దేవుని యొక్క శరీరంలో చెయ్యి వేయడానికి ఈ నెల కాలమంతా కూడా ఎలా బ్రతికాం, దేవుని నా యందు సంతోషించగలగడం, నా నా అంతరంగము నేరారోపణ చేస్తుందా లేదా అని చక్కటి పరిశీలన కలిగి యోగ్యమైన రీతిలో మరి అందులో చేయి వేద్దాం. అందులో కూడా పరిశీలించుకుందామండి. అందరూ కూడా చక్కగా తల్ల వంచి ఎవరికి వారు, మీ ప్రకవార్త మీకు సంబంధం లేదు, చక్కటి అవగాహన కలిగి దేవుని యొక్క సగూడదు ఆయన మంచి మనం తీసుకుంటాం. చేయడైనా సరే మనం స్వీకరించాలి. ఏది చేసిన దేవుడు మనకు మేలుకే చేస్తారు. అయినా దేవుడి మట్టికి మనం ఇప్పుడు కూడా నోటితో కూడా అనకూడదు దయచేసి. ఎందుకంటే మనం ఎలా ఉండాలంటే ఒక ఏబు భక్తురాల్లో ఉండాలి. మనం ఎవరైనా సరే మనం చూసి దేవుడు సాక్ష్యం అవ్వాలి. అర్థమైందా? ఎక్కడ మీరు కూడా కలవరపడవద్దు. ఎటువంటి బలహీనతలు వైపు కూడా మీరు చూడద్దు, దేవుడి వైపు చూడండి. దేవుడు మనం తలగా నిలబెడతాడు. అంతేకాదు ఈరోజు ప్రేమ విందు విషయంలో కూడా గంగ గారు, జయం గారు, మా అమ్మ ఎంతగానో సహకారం చేస్తూ మనందరికి ప్రేమానంద ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు కూడా మన ప్రేమానంద ఏర్పాటు చేసింది లీలావతి గారు. వారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అలాగే మీ శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, మళ్ళీ ఆదివారం యథాశక్తిగా ఉంటుంది. అలాగే మీ గృహంలో కూడా ప్రార్థన పెట్టుకోండి, దేవుని ఆహ్వానించండి. మీరు ఇది మొదలుకొని దేవుని ఆహ్వానిస్తే కనుక ఎటువంటి బలహీనత మీరు ఉండవు. మీరు ప్రతి ఒక్కరు ఇది జ్ఞాపకం చేసుకుని నెలకు ఒక్కసారి చెప్పిన మీ ఇంట్లో పెట్టుకునే ప్రార్థన, అది దేవుని ఆశీర్వాదం చూస్తారు ఖచ్చితంగానే. మనం చివరి ప్రార్థన చేసుకుందాం. వేంపళ్ళని యూత్ మీటింగ్ ఉందని సాయంకాలం అండి. తప్పనిసరిగా అందరూ హాజరవ్వండి, వెళ్ళాల్సిన వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. అలాగే చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన దాసులు ఇచ్చి మనకి ఎంతగానో సపోర్ట్ చేస్తూ వాక్యం అందించారు. వారికి ప్రేమపూర్వకమైన వందనాలండి. పంపించిన సేవకులు కూడా ఉండాలి. అలాగే మనం ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అంతేకాదు చిన్న మాట అండి. ప్రతి ఆదివారం మనకి ప్రేమ విషయంలో గంగ గారు, జయమ్మ గారు, అమ్మ ఎంతో సహకారం చేస్తున్నారు. మీరు కూడా రావాలి, ఎందుకంటే మీరు కూడా సహాయం చేయాలి. నేను పేరు పెట్టి చెప్తున్నాను, నువ్వు కరెక్ట్గా 8:30 మందిరంలో ఉంటావు. అలాగే అక్క కూడా మీరుంటే వాళ్ళకు సాయం చేస్తే కొంచెం స్పీడ్గా అవుద్ది. దేవుడి సన్నిధిలో మీరు అందరూ చేశారనుకోండి, అదే ఆశీర్వాదం ఉంటుంది. అంటే సాయం అంటే ఆ సాయం కాదు, ఇంకా ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వారానికి 2 చెప్పున వచ్చారనుకోండి. సహాయం అంటే పనుల్లో సహాయం తప్ప వేరే విషయంలో కాదండి. ఎందుకంటే ఆ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏ పని చేసినా దేవుడు మన కోసం ప్రత్యేకించి ఆయన రాసుకుంటాడని మీకు తెలుసు. మీకు ఒక మంచిని తాగితే ప్రతిఫలం ఆయన అన్నీ ఇస్తాడు మనకి. అది మట్టికి మర్చిపోద్దు. ఆ ఆశీర్వాదం మనం కూడా అందరం పొందుకుందాం. చివరి ప్రార్థన తల్లి గారు చేస్తారు, ఆశీర్వాదం అయ్యారు.